ఏపీలో డిఎస్సీ నియామకాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. వైసీపీ పచ్చి అబద్ధాలాడుతోందని కూటమి నేతలు మండిపడుతున్నారు. మరోవైపు జగన్ ఆరోపణలకు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ మరో కుట్రకు తెరలేపారు. డిఎస్సీ నియామకాలు అక్రమాలు జరిగాయంటూ దుష్ప్రచారానికి తెరలేపారు. ఏడాది తర్వాత జగన్ ఆరోపణలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెరిట్ లిస్టులు లేవు, ఈసారి డిస్ప్లే లేదు, కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కటాఫ్లు తెలియవు, పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు, సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు సంబంధిత క్రీడా సంఘాలు, యూనివర్సిటీలు ఇస్తాయే తప్ప ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అతను సబ్మిట్ చేసిందంతా నిజమా కాదా అనేది డిసైడ్ చేయాల్సింది ద కోర్ట్స్. సో సబ్జుడిస్ లో ఉన్న మ్యాటర్ని మేము ఇక్కడ వి విల్ నాట్ డిస్కస్ వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్. కోర్ట్స్ ఎలాగూ చెప్తారు. నేను ఎంతవరకు చెప్తానంటే అతను లాగిన్లో కాల్ లెటర్ వాజ్ దేర్. సో నోయింగ్ దట్ హిజ్ లాగిన్ హ్యాడ్ దిస్ కాల్ లెటర్, అతను వెరిఫికేషన్కి రాకపోతే వెరిఫికేషన్ టీమ్స్ విల్ డెఫినెట్లీ రిజెక్ట్ హిస్ క్యాండిడేచర్. సో అది జరిగింది. టెట్ స్కోర్స్ మనము వెబ్సైట్లో డిస్ప్లే చేశాము, డిఎస్సి మనం డిస్ప్లే చేశాము, అలాగే ఈ జనరల్ మెరిట్ ఏదైతే ఉందో అది కూడా డిస్ప్లే చేశాము. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ వెబ్సైట్లో అప్లై చేసే పోర్టల్ ఉందో అదే వెబ్సైట్లో ఈ లిస్ట్ అన్నీ కూడా పబ్లిష్ అయి ఉన్నాయి. ఉద్యోగ కల్పనలో ముందుకు వెళ్లకుండా జగన్ మోకాలడ్డుతున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీ ఇప్పుడు నిరసన ర్యాలీలకు పిలుపునివ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా ఆ సర్టిఫికెట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటే అది సర్టిఫికెట్లు అనేది శాప్ ఇవ్వదు అంటే తూచ్ ప్యాకాటకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసారన్నారు. అయ్యా ఆ గేమ్ అనే వాళ్ళకి సంబంధించి వాళ్ళ అసోసియేషనే లేదు, ఫెడరేషన్ ఉంటుంది, ఆ గేమ్ రికగ్నైజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఈ గవర్నమెంట్ కాదు, శాప్ కాదంటే అది ముందే చెప్పాలి కదా అంటారు. డిఎస్సీ నియామకాలపై దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. కాగా ఉద్యోగాలను అడ్డుకుంటున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కూటమి నేతలు హెచ్చరించారు.